ఇండో సోలార్ కంపెనీకి 4,500 ఎకరాల భూమిని అప్పగిస్తూ ప్రభుత్వం రైతులకు నోటీసులు జారీ చేయడంతో కరేడు రైతులు ఆగ్రహించారు. వీరికి మద్దతుగా బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ హైవే దిగ్బంధానికి పిలుపునిచ్చారు. దాంతో నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం ఉలవపాడు మండలం కరేడు ర్యాంపు వద్ద పెద్ద ఎత్తున రైతులు జాతీయ రహదారి దిగ్బంధం చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు రైతు సంఘాల నాయకులను ముందస్తు అరెస్టులు, హౌస్ అరెస్టులు చేసి కందుకూరు, ఉలవపాడు స్టేషన్లకు తరలించారు. అయినా వేలాది మంది కరేడు గ్రామం నుంచి నేషనల్ హైవే వరకు ర్యాలీ నిర్వహించి నేషనల్ హైవేను దిగ్బంధం చేశారు. రామచంద్ర యాదవ్ను కరేడు గ్రామానికి రాకుండా పోలీసులు ఎంత ప్రయత్నించినా సముద్ర మార్గం నుండి కరేడు గ్రామానికి రామచంద్ర యాదవ్ చేరుకుని రైతులతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. అరగంట సేపు హైవేను దిగ్బంధం చేసిన అనంతరం సబ్ కలెక్టర్ తిరుమల శ్రీ పూజ ఉన్నత అధికారులతో మాట్లాడి ప్రాజెక్టుకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ప్రాజెక్టు రద్దు చేసేందుకు సిఫార్సు చేస్తామని వారికి హామీ ఇవ్వడంతో ఉద్యమాన్ని విరమించారు. అనంతరం రామచంద్ర యాదవ్ మీడియాతో మాట్లాడుతూ కందుకూరు సబ్ కలెక్టర్ హామీతో తాత్కాలికంగా ఉద్యమం విరమించామని, హామీను అమలు చేయకపోతే మా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ రాష్ట్రంలో మిర్చి రైతులకు కానీ, పొగాకు రైతులకు కానీ, టమాటా రైతులకు కానీ, మామిడి రైతులకు కానీ కనీసము గిట్టుబాటు ధర కల్పించకపోయినప్పటికీ కూడా ఈరోజు దౌర్జన్యంగా బలవంతంగా వేలాది ఎకరాలు రైతుల భూములను బలవంతంగా లాక్కొని అక్రమ కంపెనీలకు గట్టబెట్టే ప్రయత్నం చేస్తుంటే, దీని మీద రైతులు నిరసన తెలియజేస్తుంటే పోలీసులను అడ్డం పెట్టుకొని భయభ్రాంతులకు గురి చేస్తూ రైతుల్ని అరెస్ట్ చేసి ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఈరోజు నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం ఉలవపాడు మండలం కరేడు గ్రామంలో సుమారు 8,300 ఎకరాల రైతుల పంటలు పండించే భూమిని అక్రమంగా బలవంతంగా ఇండోసోల్ అనే కంపెనీకి ప్రభుత్వం కట్టబెట్టడానికి ప్రయత్నిస్తుంది. గత 2 నెలల నుండి రైతులు దీని మీద ఎన్ని రకాలుగా పోరాటం చేసినా స్పందించకుండా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈరోజు రోడ్డు మీదకి వచ్చి రైతులు నిరసన చేసే కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని నేను ఒక్కటే హెచ్చరిస్తున్నాను, మీకు చేతనైతే రైతులు పండించే పంటలకు మద్దతు ధర కల్పించండి, వ్యవసాయ అభివృద్ధికి పాటుపడండి. అంతేగాని రైతుల భూములని దోపిడీ చేస్తామంటే ఊరుకునేది లేదు, మీకు తగిన గుణపాఠం చెప్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు నెల్లూరు జిల్లా సబ్ కలెక్టర్ గారు రైతుల దగ్గరకు వచ్చి మీకు న్యాయం చేస్తాను, ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే బాధ్యత నాది అని చెప్పి తీసుకున్నారు. కాబట్టి తాత్కాలికంగా ఈ ఆందోళనను విరమించుకుంటున్నాము. న్యాయం చేయనట్లయితే రైతులతో కలిసి రాబోయే రోజుల్లో ఉధృతంగా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ ఆందోళనకు మద్దతు ఇచ్చిన రైతులను, నాయకులను ఎవరైతే అరెస్ట్ చేశారో వాళ్ళందరినీ బేషరతుగా విడుదల చేయాలని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని డిమాండ్ చేస్తున్నాను. రాబోయే రోజుల్లో రైతుల మీద ఎటువంటి కక్ష సాధింపు చర్యలు చేపట్టిన పరిస్థితి తీవ్రంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైతులందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, రైతులకు ఒకటే మాటిస్తున్నాను, మీ భూములు మీకు వెనక్కి తిరిగి వచ్చేంత వరకు, మీకు న్యాయం జరిగేంత వరకు నేను అండగా ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.
2024-25 10th క్లాస్ ఫలితాలలో డాక్టర్ SRK విశ్వసాయి స్కూల్ విద్యార్థుల విజయ విహారం పి ఖ్యాతి లక్ష్మి 595, కె తేజస్విని 594, ఓ సంజన 591 మార్కులు సాధించడమే కాకుండా 580కి పైగా 10 మంది విద్యార్థులు, 550కి పైగా 37 మంది విద్యార్థులు, 500కు పైగా 58 మంది విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు పొందారు. స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ తో ఎన్నో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మరియు విశాలమైన ప్లే గ్రౌండ్ కలిగి ఎందరో విద్యార్థులకు విజయాన్నందిస్తున్న ది బెస్ట్ స్కూల్ డాక్టర్ SRK విశ్వసాయి స్కూల్. అడ్మిషన్లు జరుగుతున్నవి. సంప్రదించండి. బ్రాంచ్ 1 మాగుంట లేఅవుట్, బ్రాంచ్ 2 చిల్డ్రన్స్ పార్క్ రోడ్, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.